రోజు లాంగ్ వీడియోలో నేనైతే హ్యాండ్ కటింగ్ కోసం కొంచెం క్లారిఫికేషన్ ఇస్తాను. హ్యాండ్ కర్వ్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా ఆర్మ్ లూజ్ని బట్టి హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ నేను చూడండి 6:30కి మార్కింగ్ వేసుకుని సగాన్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను కదా, అది ఎలా వచ్చిందంటే ఆర్మ్ లూజ్ నాకు 7:30, దీంట్లోంచి 1 ఇంచ్ మైనస్ చేసేసి స్ట్రైట్గా చూసుకోవాలి. కరువు తిరుగుతుంది కదా, కరెక్ట్గా 7:30 అనేది వచ్చేస్తుంది అనమాట. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. కరువు తిరిగిన చోట ఈ 1 ఇంచ్ కవర్ అయిపోతుంది. ఇక్కడ మనం ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి. ఆర్మ్ లూజ్ దగ్గర నుంచి 1 ఇంచ్ మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ లోతు అనేది ఈజీగా వచ్చేస్తుంది. షోల్డర్ దగ్గర 1 ఇంచు. ఇలా కర్వ్ అనేది ఇలా తిప్పుకోవాలన్నమాట. కర్వ్ స్కేల్ తోటి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకో కర్వ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ కర్వ్ ఎలా తీసుకోవాలో నేను దీంట్లో నుంచి చెప్తాను. సేమ్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నాం పైన కూడా అలాగే మార్కింగ్ వేసుకోవాలండి. లాంగ్ వీడియోలో కూడా ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేసేసేయండి. ఇలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి.